ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఎస్సీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందన్న సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం ఉపవర్గీకరణ చేపట్టవచ్చని తెలియజేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఎన్టీవీ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, భోగి మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతోటి ఒక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. 1990 దశకంలో ఈ ఉద్యమం మొదలైంది. 1994లో మందకృష్ణ మాదిగ ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని తొలుత ప్రారంభించారు. అక్కడి నుంచే ఈ ఉద్యమం ఊపందుకుంది. దాదాపు ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 35 ఏళ్ల పాటు ఈ ఉద్యమాన్ని ఆయన నడిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జరిగిన ఉద్యమాలన్నీ కూడా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఒక కొలిక్కి వచ్చినట్టుగా భావించవచ్చు. గతంలో సుప్రీంకోర్టుకు అలాగే హైకోర్టులు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. అప్పుడు ఇచ్చిన తీర్పులు కానీ అప్పుడు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలన్నీ కూడా వర్గీకరణ తాత్కాలికంగా అమలు చేయడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వర్గీకరణ అనేది జరపవచ్చు, వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తేల్చి చెప్పడంతో ఇప్పటికే ఈ వ్యవహారంలో ఉమ్మడి ఏపీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004లో కూడా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకునే దశలోనే మళ్ళీ ఎలక్షన్ రావడం, తెలంగాణ ఉద్యమం రావడంతో ఆగిపోయింది. ఈ వ్యవహారం అనేది అనేక ఏళ్ల పాటు కోర్టుల్లో మారింది, అనేక ఏళ్ల పాటు రాజకీయ సమస్యగా కూడా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద సుప్రీంకోర్టు స్పష్టంగా ఏడుగురు సభ్యులున్న ధర్మాసనం తీర్పిచ్చింది. ఒకళ్ళు వ్యతిరేకించారు, మిగతా 6 సమర్థించడంతో మొత్తానికి వర్గీకరణ వ్యవహారం అనేది ఒక కొలికి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రం కూడా వర్గీకరణకు సిద్ధపడింది. అక్కడ కూడా పంజాబ్ రాష్ట్రం అంతా కూడా ఎస్సీలే ఉంటారు. అక్కడ కూడా వర్గీకరణ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఎస్సీలలో తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నారు, ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు తక్కువ ఉద్యోగాలు పొందుతున్నారు అనే సమస్య వాస్తవంగా ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య అంటే మాలా మాదిగ ఏపీలో తీసుకుంటే మాలా మాదిగ సమస్య ఎప్పటి నుంచో ఉంది. 1970లోనే ఈ సమస్యని మాదిగలు గుర్తించారు. అప్పటి నుంచి ఆ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నాయకులందరూ కూడా అప్పట్లో ఉన్న సీఎంలు కలిసేవాళ్ళు ఈ సమస్యను పరిష్కరించాలని. ఎస్సీల కోసం అప్పుడు కేటాయించిన 15% రిజర్వేషన్లో ఎక్కువ శాతం మాలలకే ఉద్యోగాలు వెళ్తున్నాయి, మాలలకు తక్కువగా వస్తాయి అనేది ప్రధానమైన మాదిగల ఆరోపణ. ఉదాహరణకు మనం చూసుకుంటే 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,38,00,000 మంది ఎస్సీలు ఉంటే వాళ్ళల్లో 66 లక్షల మంది 67 లక్షల మంది మాదిగలు ఉండేవాళ్ళు, 55 లక్షల మంది మాలలు ఉండేవాళ్ళు. అంటే 11 లక్షల మంది తక్కువగా మాదిగల కంటే మాలలు ఉండేవాళ్ళు. అయినా సరే కానీ ఉద్యోగాల్లోకి వచ్చేటప్పటికి మాదిగల కంటే మాలలే ఎక్కువ మంది ప్రయోజనం పొందుతున్నారనే ఒక ప్రధానమైన ఆరోపణ ఉండేది. 2000 సంవత్సరంలో ఒక లెక్క కూడా అప్పట్లో చెప్పారు. మాలలు 18,000 ఉద్యోగాలు పొందుతుంటే అప్పటికి మాదిగల దగ్గరకు వచ్చేటప్పటికి మాదిగలు 18,000 ఉద్యోగాలు పొందుతుంటే మాలలు 72,000 మంది వివిధ రకాల ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందారనేది. మాదిగలు 18,000 ఉద్యోగాలు మాత్రమే చేస్తున్నారు, మాలలకు వచ్చేటప్పటికి 72,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారనేది ఒక ప్రధాన ఎలిగేషన్ను మందకృష్ణ మాదిగ తీసుకొచ్చారు. అంటే ఎస్సీల్లో అందరూ ఒకటిగా ఉండాల్సిన చోట, ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం కలగాల్సిన చోట తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. దీనికోసమే ఈ 15% ఎస్సీలకైతే రిజర్వేషన్ ఇచ్చిన ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ని వర్గీకరించాలి కులాల వారీగా, జనాభా సంఖ్య వారీగా అని ఆయన డిమాండ్ చేశారు. ఆ విధంగా అప్పుడు సీఎంగా ఉన్న ఏపీకి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మొగ్గు చూపారు. ఒక కమిటీ, రామచంద్రరాజు కమిటీ అనే ఒక దాన్ని నియమించారు. ఆ కమిటీ కూడా మాదిగ పోరాట సమితి ఏదైతే ఈ వ్యవహారాన్ని చెప్తా వచ్చిందో మాదిగలకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని దాన్ని ఆ రామచంద్రరాజు కమిషన్ కూడా గుర్తించింది, వర్గీకరణ చేయొచ్చు అని చెప్పింది. దాని మీదనే చంద్రబాబు నాయుడు 1997లో మొదటిసారిగా ఎస్సీలను వర్గీకరిస్తూ జీవో ఇచ్చారు. ఆ జీవో ఇవ్వడంతో మాల మహానాడు ఆవిర్భించింది. మాల మహానాడు దీనికి వ్యతిరేకంగా పోరాడింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పుడు హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీరుని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టింది. రాజ్యాంగబద్ధమైన ఇలాంటి రిజర్వేషన్లు విభజించే అధికారం, జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అని చెప్పడంతో ఆ వర్గీకరణ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆ వర్గీకరణ, చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణ ఆదిలోనే ఆగిపోయింది. అయితే ఈ వర్గీకరణ చేయటం, ఈ వర్గీకరణ కోర్టుకు వెళ్ళడం, కోర్టులో మళ్ళీ తీర్పు వచ్చే వరకు అంటే దాదాపు 5 ఏళ్ళు పట్టింది. 2020 సంవత్సరం నుంచి 2005 వరకు కూడా, 2020 నుంచి 2005 వరకు అంటే దాదాపు 5 ఏళ్ల పాటు
2000 నుంచి 2005 వరకు, అంటే 5 ఏళ్ల పాటు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు అమల్లో ఉన్న కాలంలో మాదిగలకు లాభమే జరిగిందనేది ఒక లెక్క కూడా చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు దాదాపు 22,000 మంది మాదిగలు ఈ రిజర్వేషన్ల లబ్ధి పొందారనేది ప్రధానంగా మాదిగలు చేస్తున్న ఆరోపణ. ఆ 5 ఏళ్ల పాటు మాదిగలకు న్యాయం జరిగింది, మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ పర్సెంట్ కూడా వచ్చింది. కాబట్టి దీన్నే కొనసాగించాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో కూడా పోరాటం చేసింది. చివరకు 2014 ఎన్నికలకు ముందు బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ, తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల ముందు కూడా చూసాం, పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ సమావేశంలో, మాదిగలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మోడీ కూడా ఇదే అంశాన్ని స్పష్టంగా చేశారు. బీజేపీ మాదిగల కోసం కట్టుబడి ఉంటుంది, మాదిగల రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో రిజర్వేషన్ తీర్పుని ఈరోజు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పిచ్చింది. ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని చెప్పింది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అయింది. ABCD రూపంలో ఎస్సీల వర్గీకరణ విభజించారు. ఏలో రెల్లి కులంతో పాటు 12 కులాలను చేర్చారు. ఆ ఏ కేటగిరీకి 1% రిజర్వేషన్ ఇచ్చారు అప్పట్లో. అలాగే బి కేటగిరీలో మాదిగలతో కలిపి ఇంకొక 18 ఉపకులాలకు కలిపి 7% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే సి కేటగిరీకి వచ్చేటప్పటికి మాలలతో కలిపి ఒక 25 ఉపకులాలు, మాలల్లో ఉన్న ఉపకులాలకు 6% రిజర్వేషన్ ఇచ్చారు. డి కేటగిరీకి వచ్చేటప్పటికి ఆది ఆంధ్రులు ప్లస్ 4 ఉపకులాలు, వాళ్ళకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఈ మొత్తం 15% రిజర్వేషన్ రెల్లి ప్లస్ 12 ఉపకులాలకు కలిపి 1%, మాదిగలు ప్లస్ 18 ఉపకులాలకు కలిపి 7%, మాలలు ప్లస్ 25 కులాలకు కలిపి 6%, ఆది ఆంధ్రులు ప్లస్ 4 ఉపకులాలు కలిపి 1%గా రిజర్వేషన్ వర్గీకరించి ఆ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 5 ఏళ్ల పాటు దీన్ని అమల్లోకి చేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పటికే 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. తిరిగి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి ఎన్నికల హామీగా రాజశేఖర రెడ్డి, మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి ఈ వ్యవహారం మీద రాజ్యాంగ సవరణ అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా మా యూపీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఒక హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రాజశేఖర రెడ్డి 2004లో గెలిచిన తర్వాత ఉషా మెహ్రా కమిటీని వేశారు. ఆ కమిటీ 2008లో నివేదిక ఇచ్చింది. అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం దీని మీద రాజ్యాంగ సవరణ చేయొచ్చు, ఆర్టికల్ 341కి సవరణలు చేయడం ద్వారా ఎస్సీ వర్గీకరణను అధికారికంగా చేయొచ్చు, రాజ్యాంగబద్ధంగా చేయొచ్చు అని తీర్పిచ్చింది. అయితే అది కూడా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావడంతో మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం అనేది మళ్ళీ మరుగున పడింది. రకరకాలుగా ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పటివరకు నలుగుతూ వచ్చింది. మొత్తం మీద ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారానికి సుప్రీంకోర్టు ఒక ముగింపు ఇచ్చిందని చెప్పుకోవాలి. ఈ మొత్తం ముగింపు వ్యవహారంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు కూడా ఎస్సీ వర్గీకరణ సిద్ధంగా ఉన్నాయి. గతంలో తమిళనాడు కూడా ఈ వర్గీకరణకు సంబంధించి కొంత ఆసక్తి చూపించింది. పంజాబ్ అయితే నేరుగా సుప్రీంకోర్టుకే చెప్పింది, మేము కూడా ఎస్సీ వర్గీకరణకు సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతోటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వర్గీకరణ అంశం అనేది ఒక కొలికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఏపీలో ఎప్పటి నుంచో ఈ సమస్య అనేది ఒక తుది అంకానికి చేరుకుందని చెప్పొచ్చు, తుది తీరానికి చేరుకుందని చెప్పొచ్చు. మొత్తానికి మాదిగల పోరాటం ఫలించింది. రాష్ట్ర జనాభాలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు, కానీ వాళ్ళకి తక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఆ తక్కువ అవకాశాలు రాకూడదు, జనాభా ప్రాతిపదికనే ఈ వర్గీకరణ జరగాలి అనేది మొదటి నుంచి ఈ మాదిగలు చేస్తున్న డిమాండ్. 1970లో ఈ ఉద్యమం మొదలైంది. అయితే ఆ రోజు ఉద్యమంలాగా కాకుండా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఈ మాదిగ కుల పెద్దలు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు, విజ్ఞప్తి చేసేవాళ్ళు. మాకు అన్యాయం జరుగుతోంది, మాళ్ళే ఎక్కువ అవకాశాలు పొందుతున్నారు, మాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి, మేమంతా కూడా తక్కువ ఉద్యోగాలు పొందుతున్నాం, ఆ ఉద్యోగాల్లో కూడా 4th క్లాస్ ఉద్యోగాలు, థర్డ్ క్లాస్ ఉద్యోగాలే మాకు వస్తున్నాయి, ఉన్నత స్థాయి ఉద్యోగాలన్నీ కూడా మాలలే ఎగరేసుకుపోతున్నారు. కాబట్టి ఈ అంతరాన్ని సరిచేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే 1990లో మళ్ళీ ఈ ఉద్యమం అనేది చర్చకు వచ్చింది. 94లో
మందకృష్ణ మాదిగ ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఈ ఉద్యమాన్ని ఆయన తొలిసారిగా ప్రారంభించారు. ఆ ఉద్యమం ఈరోజు సుప్రీంకోర్టులో 2004 వచ్చేటప్పటికి ఇప్పటికీ ఆ ఉద్యమానికి ఒక ఫలితాన్ని మందకృష్ణ మాదిగ సాధించగలిగారని చెప్పొచ్చు. అనేక రకాలైన పోరాటాలను ఆయన చేశారు, అనేక రకాలైన ఆందోళన ఆయన చేశారు. అనేక పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. పార్టీలు ఎన్ని మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాజకీయపరమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి కేంద్రంలో ఉన్న ఏ పార్టీలు కూడా సాహసించలేదు. ఎందుకంటే ఎస్సీల్లో 2 వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల మధ్య ఇలాంటి వర్గీకరణ అనేది సిచ్చు పెడితే అది రాజకీయంగా నష్టం చేకూరుస్తుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు రాజకీయంగా ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎవరు కూడా సహాయించలేదు. అయితే 97లో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ధైర్యం చేసి జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే 4 ఏళ్ల పాటు ఈ వర్గీకరణ అమలైంది. తర్వాత 1 year కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2004 నుంచి 2005 వరకు కూడా ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. అమలైన కాలంలోనే మాదిగలకు విశేషంగా ఉద్యోగాల్లో అవకాశాలు వచ్చాయని చెప్తున్నారు. ఆ 5 ఏళ్ల కాలంలోనే మాలల కంటే ఎక్కువగా 22,000 మంది మాదిగలకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మందకృష్ణ మాదిగ తరచూ ఈ లెక్కలు చెప్తుంటారు. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆరని సిచ్చులాగా ఉండేది. ఇప్పుడు ఆ వ్యవహారానికి పులు స్టాప్ పడింది. ఇప్పుడు ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో తీసుకున్న ఈ వర్గీకరణ పర్సెంటేజ్లను అలాగే కొనసాగిస్తాయా? ఈ కేటగిరీల్లో ఉన్న కులాలు ఉపకులాలను వాటిని అలాగే ఉంచుతాయా? మళ్ళీ దీని మీద కసరత్తు చేసి మళ్ళీ దీని మీద కమిషన్ లాంటివి వేసి నిర్ణయం తీసుకుంటారా? లేదా ఉన్న ఫలంగా గతంలో ఏదైతే 5 ఏళ్ల పాటు అమలైన రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు విడిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాదిగల సంఖ్య మాలల సంఖ్య మీద విపరీతమైన అభిప్రాయ భేదాలు ఉండేవి. మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ, మేము తక్కువ అంటే మేము తక్కువ ఉండేది. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర విడిపోయింది. ఆంధ్రాలో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, తెలంగాణలో వచ్చేటప్పటికి మాలల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రిజర్వేషన్ అంశం ఇప్పుడు తక్కువ జనాభా ఉన్న మాదిగలకు ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి రివర్స్లో ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాల కోర్టుకి సుప్రీంకోర్టు నెట్టేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది ఆసక్తికరంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది యథావిధిగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇష్టపడుతుందా, లేకపోతే మళ్ళీ దీన్ని పునఃసమీక్షిస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే తెలంగాణలో మాలల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రిజర్వేషన్ల ప్రకారం ఇంతకుముందు అంటే ఉమ్మడి రాష్ట్రంలో చేసిన రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలంటే మాలలో కేవలం సి కేటగిరీలో 6% మాత్రం రిజర్వేషన్లు వస్తాయి. మాదిగలకు బి కేటగిరీలో 7% రిజర్వేషన్లు, అంటే 1% ఎక్కువ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా చేస్తారనేది చూడాల్సి ఉంది. అలాగే ఏపీలోకి వచ్చేటప్పుడు ఇప్పుడు మాల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, మాదిగల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం చేస్తారనేది కూడా చూడాల్సింది. ఈ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేసిన సమయంలో ఉమ్మడి రాష్ట్రం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో 2000 అంతకుముందున్న లెక్కల ప్రకారం కానీ అంతకుముందున్న ఈ ఉపకులాల లెక్క ప్రకారం కానీ ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. ఇప్పుడు యథావిధిగా అమలు చేస్తే కొన్ని వర్గాలకు నష్టం, కొన్ని వర్గాలకు లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ దీన్ని రేషనలైజ్ చేయాలంటే ఎక్కువ ఎవరున్నారో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసే అవకాశం ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతోటి రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే స్వేచ్ఛ వచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రాష్ట్రంలో ఉన్న ఎస్సీల వర్గీకరణ చేయాలనుకుంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీలను వర్గీకరించడానికి పూర్తి స్థాయిలో అవకాశం దొరికిందని మనం చెప్పుకోవచ్చు. భోగి అయితే చంద్రశేఖర్, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కూడా గతంలో చంద్రబాబు హయాంలో 4 ఏళ్ల పాటు రిజర్వేషన్స్ని అమలుపరిచిన సందర్భం అయితే ఉంది. అదే సందర్భంలో చాలామంది కోర్టులకు కూడా వెళ్ళిన సందర్భం. సో అటువంటి నేపథ్యంలో అప్పుడు సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఎస్సీ కులాల జాబితాలో జోక్యం చేసుకోవటం కానివ్వండి, లేకపోతే పునర్వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు, అటువంటి చేయకూడదని కూడా గతంలో చెప్పిన సందర్భం. సో అప్పటి నుంచి కూడా అనేక పోరాటాలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తీర్పు వెలువడించింది. ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కూడా కల్పించింది. సో అప్పటికి ఇప్పటికీ ఎటువంటి తేడా ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా కూడా 2014లోనే సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని 5 జడ్జీల ధర్మాసనం ఈ వర్గీకరణ అంశంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. అంటే అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం ఉందా లేదా, జోక్యం చేసుకునే అవకాశం ఉందా లేదా, వర్గీకరించుకునే ఛాన్స్ ఉందా లేదా, వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవచ్చా లేదా అనే దాని మీదనే నడుస్తుంది. అందుకోసమే సుప్రీంకోర్టు దీనికోసం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 7 జడ్జీలతోటి ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం, సుదీర్ఘకాలం దీని మీద విచారణ జరగటం, సుదీర్ఘకాలం వాదన జరగటం, ఎవరి వాదనలో న్యాయం ఉంది, ఎవరి వాదనలో అన్యాయం ఉందనే విషయం గురించి సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో అంటే 2004
2024లో సుప్రీంకోర్టు ధర్మాసనం ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం కొట్టేసిన ఈ తీర్పు మీద 2024 వరకు కూడా అనేక దశల్లో కోర్టుల మెట్లెక్కి కోర్టుల్లో సమీక్షలకు వెళ్ళిన ఈ వ్యవహారం మీద బాగా లోతైన విచారణ చేసిన తర్వాతనే ఈరోజు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కువ జనాభాకు ఎక్కువ ప్రయోజనం కలగాలి, తక్కువ జనాభాకు తక్కువ ప్రయోజనం కలగాలి. ఈ రిజర్వేషన్లు ఇచ్చిన ఫలితం ఏంటంటే అట్టడుగు ఉన్న వర్గాలు ఎవరైతే అందుకోలేకపోతున్నారో ఫలితాలను అందరికీ సమానంగా అందించాలన్నదే రిజర్వేషన్ ఉద్దేశం. కాబట్టి ఆ రిజర్వేషన్లోనే మళ్ళీ అసమానతలు ఉండటం అనేది ఖచ్చితంగా కూడా మరిన్ని అసమానతలకు దారితీస్తుందనే ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు ఈరోజు తన తీర్పులో స్పష్టంగా వెల్లడించినట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే రిజర్వేషన్లు కేటాయించిందే అట్టడుగు ఉన్న వర్గాలను పైకి తీసుకురావడం అప్లిప్మెంట్ కోసం. ఆ అప్లిప్మెంట్లోనే మళ్ళీ ఆ వర్గాల్లో ఉన్న కొంతమంది అట్టడుగు ఉన్న వాళ్ళని అలాగే అట్టడుగు వర్గానికే పరిమితం చేయడం ద్వారా ఈ అసమానతలను ఎన్నటికీ కూడా మనం సమానం చేసే పరిస్థితి రాదు. కాబట్టి ఈ రిజర్వేషన్ అంశంలో వర్గీకరణ అనేది తప్పనిసరిగా ఉండాలి అనేది ఈ సుప్రీంకోర్టు గుర్తించింది. మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే వాదన చేస్తూ ఉందో వాళ్ళతో అంగీకరించింది. ఇప్పటికే బీసీల్లో వర్గీకరణ ఉంది, ఏబిసిడీలు ఉన్నాయి, అలాగే మిగతా కాస్టుల్లో కూడా వర్గీకరణ ఉన్నాయి. కాబట్టి అలాగే ఎస్సీల్లో ఇప్పటి వరకు ఏకరీతిగా ఉన్న ఈ 15% రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించి ఈ మొత్తం దాదాపు ఎస్సీల్లో 52-53 కులాలు ఉన్నాయి, ప్రధాన కులాలు కానీ ఉప కులాలు కానీ. ఆ కులాలన్నింటి మధ్య కూడా ఈ రిజర్వేషన్ను వర్గీకరించడం ద్వారా ఆ జనాభా ఏదైతే ఉంది, ఉదాహరణకు రెల్లి కులస్తులు చాలా తక్కువగా ఉంటారు. ఈ మొత్తం 52 ఉపకులాల్లో మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మాళ్ళ ఆ తర్వాత సంఖ్యలో ఉంటారు. మూడో స్థాయిలో రెల్లి కులస్తులు ఉంటారు. ఆ రెల్లి కులస్తులు ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటారు. వాళ్ళకి ఆ ప్రాంతంలో ఎక్కువ లబ్ధి చేకూరాలి కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి వర్గీకరణ చేయడం ద్వారా వాళ్ళ సంఖ్యకు తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా అవకాశం కల్పించాలనేది ప్రధానంగా డిమాండ్. ఆ డిమాండ్ను కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు అంగీకరిస్తూనే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం 5 సభ్యులు గల ధర్మాసనం కొట్టేసిందో రాష్ట్రాలకి అధికారం లేదు, కేంద్రానికి ఉందనే దాన్ని కూడా కొట్టేసి రాష్ట్రాలకి అధికారం ఉంటుంది, రాష్ట్రం తన భూభాగం పరిధిలో ఉండే ఈ సర్టన్ కులాల వారికి ఎలా రిజర్వేషన్లు వర్గీకరించుకోవచ్చో అలా వర్గీకరించుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇక మొత్తం క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వాల కోర్టుకి ఈ వర్గీకరణ బంతి అనేది వచ్చింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ